కలుగును. అపరాధి కలిసిన కీడులన్నీ లయమైపోవును. మా దేవా నీవే నాతో ఉంటే అంతే చాలును. అపరాధి కలిసిన కీడులన్నీ లయమైపోవును. ఏమైనా చేయగలవు, అయ్యా నేను ఇన్నావేమో అనుకున్నాను. పాడతావా? ఇప్పుడు ఇస్తా నాకు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి ఆ మాటను మనం పరిశీలన చేద్దాం. చదవండి ఒకసారి ఆ మాట. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కదా ఈ మాటను బట్టి ఈ కుటుంబాన్ని ఉద్దేశించి మనల్ని కూడా ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటను మనం పరిశీలన చేద్దాం. లేదా తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అనేటువంటి ఆ మాట మనకు కనబడుతుంది. ఎంతో చక్కగా మనం అందరం కుటుంబాలు కూడా పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరిచాం, ఘనపరిచాం. అలాగే అనేకమైన శిల్వస్థల ధ్యాన ఆరాధనలు కూడా, అంటే ఆ పాటలు కూడా మనం పాడి ప్రభు నామాన్ని స్తుతించాం. అంటే ఈ రాత్రి కాల సమయంలో ఈ విధంగా మనము ఈ ప్రభు శిలువ గురించి, ఆయన పడినటువంటి శ్రమల గురించి ఎంతో చక్కగా మనము పాడి ప్రభు నామాన్ని గణపరచడానికి దేవుడు కృప చూపించారు. ఈరోజు మనకు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే తన నిత్య మహిమకు అనే మాట. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు అనే మాట ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. సర్వ కృపానిధి దేవుడు క్రీస్తునందు వాళ్ళను ఆయన తన నిత్య మహిమకు పిలిచాడు అన్నట్టు మాట మనకు కనబడుతుంది. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట అనేటువంటి మాట. ఆయన్ని లేకపోతే తన పరిపూర్ణతలో నుండి మనలను ఆయన స్థిరపరిచి బలపరుచును అనేటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాల సమయంలో చూడండి, అంటే ఈ రోజు మనతో మాట్లాడుతున్న ఉద్దేశం ఏంటంటే నిత్య మహిమకు అంటే ఆ మహిమ అనేది మనం కోరుకుంటున్నాం. అది కూడా నిత్యమైన మహిమ. ఈ నిత్య మహిమకు దేవాలయుడు క్రీస్తునందు మనను పిలిచాడు అనేటువంటి మాట. ఈ పిలిచిన దేవుడు సర్వ కృపానిధియగు దేవుడు అని చెప్పి ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. కనుక క్రీస్తు మనకి ఏమిచ్చాడు, ఏమని ఆయన మన పిలుస్తున్నాడు, దేని కూడా పిలుస్తున్నాడు, నిత్య మహిమకు మనందరిని కూడా ఆయన పిలుస్తున్నాడు అనేటువంటి మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకనే కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట అనే మాట. అంటే మనకు అర్థమవుతుంది ఈ మాటను బట్టి మనము తాత్కాలికంగా మాత్రమే శ్రమ పడుతున్నాం, అది కూడా కొంచెం కాలం అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ఈ తాత్కాలికమైనటువంటి శ్రమ మనము కొంచెం కాలం పడిన తర్వాత ప్రవేశిస్తున్న నిత్య మహిమకు క్రీస్తునందు మనలను ఆయన పిలుస్తున్నాడు చెప్పి అర్థమవుతుంది. కనుక ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు, పరిపూర్ణతలో నుండి మనల్ని స్థిరపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు అనేటువంటి ఆ మాట అంటే స్థిరపరచటం, బలపరచటం అనే మాట కూడా మనం జ్ఞాపకం చేస్తాడు. అంటే దేని కొరకు మనల్ని స్థిరపరుస్తున్నాడు, దేని కొరకు మనల్ని బలపరుస్తున్నాడు అంటే ఆయన నిత్య మహిమకు మనల్ని క్రీస్తునందు పిలిచినటువంటి సర్వకృప దేవుడు కొంచెము కాలము మాత్రమే మనము శ్రమపడిన పిమ్మట అనేటువంటి ఆ మాటను జ్ఞాపకం చేసుకుని ఇచ్చాడు. కనుక ఈరోజు మనకి ఇవ్వబోతున్నటువంటి గొప్ప ఆశీర్వాదము, గొప్ప బహుమానం ఏమిటి అంటే నిత్యమైనటువంటి మహిమ మన దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. కనుక ఆ నిత్యమైన మహిమ మనకి ఇవ్వబోతున్నాడు. కనుక తప్పనిసరిగా మీరు కొంచెము కాలం మాత్రమే ఆ శ్రమ మీరు అనుభవించవలసి ఉంటుంది. కనుక తప్పనిసరిగా దాని నుంచి మీరు తుట్టలేకుండా మిమ్మల్ని స్థిరపరుస్తున్నారు, మిమ్మల్ని బలపరుస్తారని చెప్పి మాట్లాడాడు. అందుకనే మనల్ని స్థిరపరచటానికి, బలపరచటానికి మనకి రుజువు ఏమిటంటే పిల్లరా, ఈ యోహాను సువార్తలో 1వ అధ్యాయము 16వ వచనంలో ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో అంటున్న మాట ఏమిటంటే ఆయన పరిపూర్ణతలో నుండి అనే మాట జ్ఞాపకం చేస్తూ మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి అనేటువంటి ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకుని వచ్చాడు. చూడండి, ఇక్కడ మనకి యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం ఏమన్నా, ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరం కూడా ఏం పొందుకున్నామంటే కృప వెంబడి కృపను పొందితిమి అనే మాట జ్ఞాపకం. అంటే చూడండి, ఇక్కడ
అంటే నిత్య మహిమకు క్రీస్తు నుండి మనల్ని పిలిచినటువంటి సర్వకృపణ దేవుడు ఏ విధంగా మనల్ని ఆయన పిలిచాడంటే కృప అనేటువంటి ఒక చక్కటి ఆ మాట మనకు కనబడుతుంది. అందుచేత ఆయన పరిపూర్ణతలో నుండి ఆయన ఏం చేస్తున్నాడు, మనల్ని స్థిరపరిచి బలపరిచాడు. ఆయన పరిపూర్ణతలో నుండి మనం ఏమవుతున్నామంటే శ్రమ అనేది మీరు కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట అన్నప్పటికీ కూడా ఆ శ్రమగా ఉండకుండా తెలియజేస్తుంటే కృప వెంబడి కృపను పొందినటువంటి వారముగా దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు అనేటువంటి మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ కృప కూడా ఎలా అనేటువంటి ఆ మాట జ్ఞాపకం చేస్తూ యాకోబు పత్రికలో కూడా 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా రాస్తున్న మాట ఏంటంటే అక్కడ ఆయన ఎక్కువ కృపనిచ్చును అనే మాట చెప్పాడు. ఆయన ఎక్కువ కృపనిచ్చును అనే మాట అంటే తక్కువ కాదు కానీ ఎక్కువ కృపనిచ్చును అనే మాట ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. కనుకనే ఈ రాత్రి కాల సమయంలో దైవజనంగా ఎంత చక్కగా దేవాదేవుడు మనం సిలువను ధ్యానిస్తూ ఆరాధిస్తున్నామంటే మనము ఇక చేస్తున్న ఈ పరిచర్యకు లేకపోతే ఆరాధనకు ఏమాత్రం కూడా విలువ తగ్గిపోకుండా దేవుడు చేస్తాడంటే ఆయన ఎంతో చక్కగా మనకి ఏది కావాలి ఏది ఇవ్వాలి అనే దాన్ని తక్కువ చేయకుండా ఇస్తున్నాడు. అందుకని ఆయన ఎక్కువ కృప ఇచ్చేటువంటి దేవుడిగా మనకు కనబడుతున్నాడు. ఆయన కృప వెంబడి కృపను మనం పొందుకుంటున్నాం. ఎందుచేతంటే నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచినటువంటి సర్వకృపానిధిగు దేవుడు అనేటువంటి ఆ మాట ఈ రాత్రి కాల సమయంలో మనం జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇలాగూ అంటే ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే దూరదర్శనటువంటి రెబ్కమ్మ అయినప్పుడు కూడా అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు మరి రెబ్కమ్మ పాలుగారిని ప్రేమించినటువంటి ఇద్దరు పిల్లలైనప్పుడు కూడా సంతోషమైన లైన్ కూడా మరి ఈ సమయంలో తప్పనిసరిగా మరి ఏం పొందుకోవాలి, కృప వెంబడి కృపను పొందుకోవాలి, అలాగే ఎక్కువ కృపను పొందుకోవాలి. మనమందరం కూడా అదే ఉద్దేశంతో తలంపుతో మరి ముందుకెళ్తున్నప్పుడు అయితే ఎక్కువ మనం కృపను పొందుకున్నప్పుడు కృప వెంబడి కృపను పొందుకున్నప్పుడు ఏం చేయాలి అంటే తప్పనిసరిగా కొన్ని విషయాలు రాత్రికాల సమయంలోనే మీరు జ్ఞాపకం చేసుకుంటూ వెళతారు. మరి అపోస్తలుడైన పౌలు ఆయన కృప గురించి ఎంతో చక్కగా రాస్తూ ఉంటాడు. లేదా ఒకటి నేను మీతో మన రక్షణార్థమైన కృప, ఏ కృప మనం పొందుకున్నాము, ఏ కృప దేవుడు మనకి ఎక్కువగా ఇచ్చాడు అనే మాట జ్ఞాపకం చేస్తుంటే నిత్యమైన మహిమకు మనం క్రీస్తునందు చేరుకోవాలి అంటే తప్పనిసరిగా కొంచెము కాలము శ్రమ పడినటువంటి పిమ్మట అనే మాట జ్ఞాపకం చేస్తూనే అంటే ఈ శ్రమలో కూడా మనము ఎక్కువ కృప మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటే రక్షణార్థమైన కృప అనేది పౌలు మనకు పరిచయం చేస్తున్నాడు. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో ఎంతో చక్కగా దాని గురించి రాస్తా ఉంటాడు. ఏమని రాస్తానంటే మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు అనేటువంటి ఆ మాట అక్కడ ఎంతో చక్కగా స్పష్టంగా దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. అంటే నేను మొదటగా మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే మనము రక్షణార్థమైనటువంటి కృపను పొందుకున్నామంట. అంటే కృప వెంబడి కృపను పొందితీమని చెప్పి మాట యోహాను సువార్త 1:16 రాసిన మాటకు ఏ కృప అంటే అలాగనే ఎక్కువ కృప మనం పొందుకున్నాం అనేటువంటి ఎక్కువ కృప దేవుడు మనకి ఇచ్చాడనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఏ కృప ఇచ్చాడంటే రక్షణార్థమైనటువంటి కృప అనే మాట జ్ఞాపకం చేస్తుంది. అందుకని అక్కడ ఆయన మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. అంటే ఎందుకు మన ఇప్పటి వరకు కూడా ఎన్నో చక్కటి పాటలు ఎందుకు రెబ్కమ్మ కూడా చక్కటి పాట పాడింది. ఏ దోషమైనటువంటి దోషము లేకపోయినప్పుడు కూడా నువ్వు దోషిగా నువ్వు మరణించావు అనే మాట ఆ మొదటి ఆ పాటలు ఆ వచనములు ఆ మాట మనం చూస్తున్నాం. మీరు కూడా చక్కటి పాటలు ఎన్నో పాటలు సిలువ గురించి చక్కటి పాటలు పాడారు. ఈ పాటలో సిలువ అనేటువంటి పాపం అలాగే దోషం అనే మాటలు వినపడతాయి ఎక్కువగా. కలిగి అంతా కూడా మరి సీఆర్ గారు కూడా చక్కగా చర్చి మీద పాటలు వేశారు. పాత పాటలు ఎన్నో చక్కగా ఉన్నాయి. ఆ పాటలు మార్చేశారు, అర్థం కాలేదు కానీ ఆ పాట స్టైల్ మార్చేశారు, అన్ని భావాలు మార్చేశారు. అసలు చాలా అసహ్యంగా ఉంది. ఒక మాట చెప్పాలంటే ఆ పాట పాత పాటల చరణాలు అవన్నీ కూడా ఇక స్టైల్ అంతా మార్చేశారు చేయగా అండి దినాన్న. కానీ ఎంతో ఆ విన్నటువంటి పాటలు చాలా బాగుంటాయి, ఇక పాత పాటలు చాలా బాగుంటాయి. కానీ కొత్తగా అవి పాడినట్టున్నారు. ఆ యొక్క స్వరం మార్చేశారు, శృతి మార్చేశారు, అన్ని మార్చేశారు. అంటే వాడు శృతి మార్చిన స్వరం మార్చిన చూస్తుంటే ఎప్పుడైతే రక్షణార్థమైన కృప మనం పొందుకున్నామో అది కూడా దేవుని బట్టి మనం పొందుకున్నామో, దేవుని యొక్క ప్రేమ బట్టి మనం పొందుకున్నామో. ఇక అపోస్తలుడైన పౌలు కూడా జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే ఏలయనగా నేను అపోస్తలులందరిలో కూడా తక్కువ వాడను. చూడు ఎంత తగ్గింపు మనస్సును నేర్పిస్తుంది. చూడండి అసలు అపోస్తలుడు పౌలు అంటే మాట్లాడలేదండి. పౌలు చాలా కోపిష్టి, పౌలు చాలా
ఈ దినం ధర్మశాస్త్రం అనేటువంటి గొప్ప వ్యక్తి అయిన జ్ఞానవంతుడు అయినప్పుడు కూడా అంటున్న మాట ఏంటంటే అపోస్తులు అందరిలో కూడా నేను తక్కువ వాడిని. అంటే అపోస్తులు అంటే పౌల ముందు ఎందుకు పనిచేయరు వాళ్ళు, వారు పామరులు, చదివినటువంటి వారు. అపోస్తులందరూ అంటే ఈ పేతురు మొదలుకుని ఈ పరిణమ శిష్యులు కూడా ఎలాంటి వారంటే వారు చదువులేని వారు, వారు చాలా పట్టుకునేవారు. అయినప్పుడు కూడా ఎంత తగ్గించుకున్నాడంటే నేను దేవుడి వల్ల ఉచితంగా కృపను పొందుకున్నాను కనుక తప్పనిసరిగా నేను సేవించే కృప ఎలా ఉండదంటే, ఎలా మాట్లాడదంటే నేను అపోస్తులందరికంటే తక్కువ వాడను అనే మాట జ్ఞాపకం చేస్తూ అక్కడ చదవండి మాట. దేవుని సంఘమును హింసించినందున నేను అపోస్తుల బట్టకు యోగ్యుడను కాను అనేటువంటి మాట జ్ఞాపకం. దైవజనంగా ఈ రోజు స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి చూడు, 2 మాట్లాడి జ్ఞాపకం చేశాడు. అయ్యా నేను అపోస్తులందరికంటే నేను ఈ దినాన్న అంటే నేను తక్కువ వాడను అన్నాడు. ఎందుకంటే నా బ్రతుకు లాంటిదంటే, నా జీవితం లాంటిదంటే నేను దేవుని సంఘమును హింసించినటువంటి వాడు. దేవుని సంఘమును హింసించు అంటే దేవుని ప్రజలు హింసించినటువంటి వాడు. దేవుడి లెక్కలతనంగా ఉన్నారు. అలా యేసు అంటే ఏంటో అలా పేరు చెప్తేనే చాలా క్రోధంతో ఉండేవాడిని చెప్పి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయినప్పుడు కూడా నా క్రియల బట్టి రక్షపడేవాడిని కాదు. నేను చాలా దోషిని, దుర్మార్గుణ్ణి, నేను దుష్టుని, నేను శాపగ్రహిని అని చెప్పి మాట్లాడుతూ అవి రాయబడినమాట. అయినప్పుడు కూడా కేవలం నా విశ్వాసం ద్వారా కాదు, కృప చేత మాత్రమే నా దేవుడు రక్షించుకున్నాడు. ఎందుకంటే నేను దేవుడి సంఘమును హింసించినటువంటి వాడు. అయినప్పుడు కూడా ఈ రోజు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నమాట, నేను అపోస్తులు అసలు అనే పేరు నేను కలిగి ఉండడానికి కూడా నేను యోగ్యులను కాను అనేటువంటి ఆ మాట నేను జ్ఞాపకం చేసుకుని వచ్చాడు. అయితే అక్కడ రాయబడిన మాట యోగ్యులను కాను అని చెప్పి రాసిన తర్వాత ఏమన్నాడు ఇక్కడ, అయినను నేను ఏమై ఉన్నాను, దేవుని కృప వలన అయి ఉన్నాను. చూడండి ఈ రోజు మళ్ళా నేను మీతో మాట్లాడుతున్నాడు దైవజనంగా. ఈ రోజు స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నాం, ఎలాగో పాలుగారి గురుములు మనం కలుసుకున్నాం. ఈ రోజు చక్కగా మరి కుటుంబాన్ని బట్టి మనం కూడా ఎంజాయ్ చేస్తున్నాం, ప్రభు నామాన్ని బట్టి ఆరాధన చేస్తున్నాం, దేవునికి రంగి మనం ఇక్కడ చాలా సంతోషిస్తూ ఉన్నాం. ప్రియరా మనం ఇప్పుడు ఏమై ఉన్నాము అది మనల్ని బట్టి కాదు కానీ దేవుని కృపను బట్టి మాత్రమే మనము ఇక్కడ ఉన్నామని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాం. ఈ రోజు మన బ్రతుకులు, మన జీవితంలో మనము ఇలా స్థిరపరిచిన దేవుడు, బలపరిచిన దేవుడు. ఈ రోజు ఆయన పరిపూర్ణతలో నుండి ఆయన కృపను పొందుకోవటానికి, ఎక్కువ కృపను ఆయన ద్వారా మనం పొందుకోవటానికి, రక్షణార్థమైన కృప ఆయన ద్వారా పొందుకోవటానికి గల కారణం తెలుసా, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలన మాత్రమే అయి ఉన్నానని మాట జ్ఞాపకం చేశాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకునే పని ఏంటి అంటే, దూరదేశంలో దెబ్బకమ్మ ఈరోజు పాట పాడగలిగిన, లేకపోతే పాలు ఆయన చెరువు మీద పనిచేసుకుని రాగలిగిన, సంతోషం కూడా హైదరాబాద్ పనిచేసుకుని రాగలిగిన, మనమందరం కూడా మన పనుల బట్టి వెళ్ళి మనం క్షేమంగా ఈరోజు ఉన్నా గాని మనం చెప్తున్నమాట తప్పనిసరిగా మాది దేవుని కృప వలన మాత్రమే మనం ఉన్నామని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని కృపను బట్టి మాత్రమే మనము ఇక్కడ ఉన్నాము. మన కుటుంబాలతో చక్కగా సంతోషకరంగా దేవునికరంగా ప్రభు నామాన్ని బట్టి మనం గణపరుస్తున్నామని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ రాత్రి కాలస్యంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, దేవుని కృపను బట్టి మాత్రమే ఉన్నాను. అయితే నాకు ప్రభు ఇచ్చిన కృప, ఆ కృప నా జీవితంలో, నా బ్రతుకులో నిష్ఫలము కాలేదు అంటాడు ఇక్కడ. ఏమంటాడు ఇక్కడ? నిష్ఫలం కాల. నాకు దేవుడు కృప ఇచ్చాడు, ఆ కృప నేను ఏమాత్రం నిష్ఫలం చేయలే. ఈ రోజు ఒక మాట మీకు జ్ఞాపకం చేసి మనం నేర్పించినట్టు ఒక మూల పాఠం ఏంటి అంటే, మనం ఏమై ఉన్నామంటే ఇప్పుడు దేవుని కృప బట్టి మనం ఉన్నాం కనుక దేవుడు మనకు అనుగ్రహించిన కృప మన జీవితంలో నిష్ఫలము కాకూడదు అనేది కూడా ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. నిష్ఫలము కాకూడదు. అందుకని రెక్కమ్మ నేను గడిచిన దినాల్లో ఈ రోజు పర్ల ఎంతో చక్కగా మీరు అందరూ కూడా వచ్చి ప్రభువుని శుద్ధిస్తున్నారు. కానీ ప్రతి నెలలో కూడా మొదటి శనివారం ప్రార్థన జరుగుతుంది. ఇక్కడ ఇంచుమించుగా చాలా తక్కువ మంది వస్తారు. అయినప్పుడు కూడా పాలన్న మాట ఏంటంటే, రెప్పకమ్మ అమ్మ అన్న మాట, సంతోషం మాట అన్న మాట ఏంటి, అయ్యా వారు వచ్చిన రాపల్లి గారు వారి పల్లె మీద వెళ్ళుంటారు, లేకపోతే ఏదో ఇబ్బంది పడి ఉండి లేకపోతే కాళ్ళకి రాకుండా ఉండొచ్చు. కానీ వచ్చినా రాకపోయినా కానీ ఇక నా గృహంలో మాత్రం ప్రార్థన కూడా జరుగుతూనే ఉండాలి. ఎంతమంది వచ్చినా రాకపోయినా తప్పనిసరిగా నా గృహంలో ప్రార్థన కూటం ఆగిపోకూడదు అని ఒక నమ్మకంతో వారు ఉన్నారు. అంటే ఈ దినాన్ని తప్పనిసరిగా వారు దేన్ని ఆశ్రయించారంటే దేవుని కృపను ఆశ్రయించారు. కనుక వారికి ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే, సరే వారి పల్లెలతో ఒకవేళ ఇబ్బందికరంగా ఉన్నప్పుడు రాకపోవచ్చు, లేకపోతే ఏదైనా పల్లెలు రాకపోవచ్చు.
అయినా కానీ వారి ఆలోచన ఏంటంటే ఒకవేళ వస్తే మంచిది, రాకపోయినా మంచిది, కానీ ప్రార్థన మాత్రం నా గృహంలో ఏ మాత్రం కూడా ఆగిపోకూడదు, అది సాగిపోతూనే ఉండాలి అని చెప్పి ఒక నమ్మకంతో వారు ఉన్నారు. ఆ నమ్మకాన్ని బట్టి వారు నడిపించుకుంటూ వెళుతున్నారు. ఈ రాత్రి కలిసి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, కనుక దేవుడు నాకు కృపని కలిగిస్తాడు, ఆ కృప నా జీవితంలో నిష్ఫలము కానేరదు అనే మాట. కాలేదు, ఎందుకంటే నేను అపోస్తులందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను. అయితే ప్రయాసపడడం నేను కాదు, నాకు తోడు. మహాపరిశుద్ధులమైన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదముల స్తోత్రాలు. నా కృప దేగల తండ్రి, ప్రేమగల నాయన అయా, ఉదయకాలం నుండి ఈ సమయం వరకు నేను ఎక్కడి కింద మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు నీకు వెళ్ళలేదు. అయా, ఎక్కడైతే నా తండ్రి ఇద్దరు ముగ్గురు కూడి నీ నామను ప్రార్థించిన మధ్య ఉంటున్నావు నాయన, మా మధ్య ఉంటున్నామని మేము నమ్ముతున్నాం. అయా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా, ఈ గృహంలో ఎన్ని విధమైతే ప్రార్థన పెట్టించుకుంటున్నారో మాకైతే తెలియదు నాయన, నీకు ముందుగానే తెలిసిన తండ్రి. అయా, నువ్వు హృదయాక్షుడిలాంటి వాడు నా దేశయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా, దూర ప్రాంతం ఉన్నారు కమ్మని విడనన్న భర్తని బిడలపై నీ ఆత్మ కొమ్మని అడుగుతున్నాను తండ్రి. అయా, భర్త చేసే పరిపాట్లలో బిడల చదువుల్లో తోడు నీడగా ఉండమని అడుగుతున్నాను తప్ప. అయా, రేపు శుద్ధుడా ప్రేమ వచ్చి కాలు సజీవులకు ఉంచినందుకు అసలు నిజంగా నా ప్రభు ప్రార్థించుకున్నాను ఎక్కువ గొప్పతాను తండ్రి. అయ్యా, యోగతలు ఏంటంటే నాకు ఇట్లాంటి సమయం గురించి ఎంతో చూస్తారు ప్రభు. ఇట్లాంటి సమయం అయ్యా, ఇప్పుడు కూర్చుంటుకోండి కట్టేసారు కావాలి. అయ్యా, దైవజలు పట్టుకోవడం వందనాలు స్తోత్రం ప్రభు. నువ్వెంత గొప్ప దేవుడు ప్రభు, నువ్వు హృదయకాశాలు ఎరుగు దేవుడు తండ్రి. అయ్యా, నీకు అసాధ్యమైన లేదు ప్రభు. ఎటువంటి రోగులను లేవనెత్తే దేవుడు పంపిస్తావు. మా అవసరాన్ని తీర్చే దేవుడు అయ్యా. ఇట్లాంటి సమయంలో ప్రభు దొరక ఎట్టుకోనున్నాయి కొమ్ములు పోతున్నాను ప్రభు. స్తోత్రములు చేసుకో తండ్రి. అయ్యా, ఈ కూడికి అంతులు ఆయన ఎంతో బలం, ఎంతో శక్తి ఉంటుంది ప్రభు. నాకు తెలుసు నాయన, నువ్వు హృదయాకాశాలు ఎరుగుతావు, నీకు అసాధ్యం ఆయన. దైవజనులు ఎంతగానో మొరపెట్టింది ఆయన, ప్రార్థన చేస్తారంటే ఆయన నా రోజు ఎంతగానో కాబట్టి రోడ్డు నా ప్రభావం తెలుసు. దైవజనులు పట్టుకొని వందనాలు, అమ్మగారిని పట్టుకొని స్తోత్రం. అయ్యా, ప్రతి ఒక్కరు ప్రార్థన పెట్టుకోవాలి. అటువంటి యోగతను తట్టుకొని నేను ఎదురు చూస్తున్నాను. నీకు వద్దాలు అయ్యా, అటువంటి సమయం నాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభు. తండ్రి, ప్రార్థన ఎంతో బలం, ఎంతో శక్తి ప్రభు. నువ్వు చాలా గొప్ప దేవుడు ప్రభు. ఒకసారి మా గ్రామాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి, ముసలి వాళ్ళ వరకు పెద్ద వరకు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చదువుకునే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు. ప్రతి మోకాలు వంగబడాలి తండ్రి. అయ్యా, నువ్వుల పాలుగా ఉండకూడదు దేవా నా తండ్రి. మేమందరూ కూడా సంతోషిస్తున్నాం, ఎప్పుడుంటాం ప్రభు. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ స్తోత్రాలు బాబు. దైవతేలు చెప్పిన మాటలే ఎలాంటి ప్రభు గ్రహించాలి ఆయన. చదువు లేదు తండ్రి, నైనా కొంచెం కొంచెం జ్ఞానం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు. అయ్యా, నేనేమైతే అడుగుతున్నా తండ్రి, ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభు. అయ్యా, మమ్మల్ని అందరూ కూడా కాచి కాపాడు. బలహీనలు ఉన్న బిడ్డలు కూడా బలపరచమని తండ్రి. మరొకసారి నేను అడుగుతున్నాను దేవా, నేను అడిగింది ఏమైతే నీకు తెలుసు ప్రభు. అటువంటి సమయానికి గ్రహించేమని ప్రభు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా బిడ్డలు నా కుటుంబం జ్ఞాపకం చేసుకో ప్రభు. అయ్యా, ప్రార్థన అంటే నా ప్రభు అసాధ్యమైంది కాదు తండ్రి. అయ్యా, నీ చదివేందరూ నాకు జ్ఞాపకం చేసుకోమని ప్రభు. మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించుకొని ఒక్కసారి నిస్సంగా ఈ చిన్న ప్రార్థన ఈ పాదాలు చెత్త చేర్చుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తుతి స్తోత్రములు మహోన్నతుడ మహాగణుడ గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా, అయా, ఈ గృహం చెంత మేము ఎందుకైతే చేరి ఉన్నామో ప్రభువా, అయా, నువ్వు ఎరిగిన వాడు దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా, ఈ గృహం దర్శించండి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా,
నెల నెల ప్రభు నాయన నీ కూడికి ఏర్పరచుకుంటున్నారు ప్రభు. అయా అది ఎంత కష్టమో భారమైనదో ప్రభు. అయినా కానీ ప్రభు నాయన వారి శ్రమ అనుకోకుండా తండ్రి అయా నాయన నీ వాక్యాన్ని నేను అందించుచున్నప్పుడు ప్రభు అయా ఈయన మనసును మాకు దయచేయండి. దేవానికి వందనాలు స్తోత్రాలు నాయన. ఆయా కుటుంబాన్ని దర్శించండి తండ్రి. ఆయా తల్లి గారిని మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. ఆయా అరకాలు మొదలుకుని ముట్టి స్వస్థపరచండి అయ్యా. ఆయా బిడ్డ బలహీనరాలైతే బలపరచమని అడుగుచున్నాం తండ్రి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఆయా పాలుబాబుని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆయా బిడ్డను దీవించి ఆశీర్వదించండి అయ్యా. తనకి ఇచ్చిన భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆయా తన ఇతర దేశాల్లో ఉన్నప్పుడు నా ప్రభా అయ్యా ఎంతో కష్టంతో వేదనతో కూడిన ఉన్న భారాన్ని ఆ బిడ్డ మోస్తుంది తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఆయా బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. ఆయా విడిచి వెళ్ళింది ఆయన భర్తను బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆయా కుమారుడి విషయంలో నా ప్రభు ఎంతో అద్భుత కార్యం చేస్తామని ఎదురు చూస్తున్నారు ప్రభు. ఆయా దర్శించండి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభు. అయా బాలుని నడవలసిన త్రోవను వారికి నేర్పించమన్నావు తండ్రి. నీకు వందనాలయ్యా. ఆయా బిడ్డకు నాయన నేర్పించే తల్లిదండ్రులుగా బిడ్డలు ఉన్నారు ప్రభు. ఆయా బిడ్డ ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఆయా కుమార్తె విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి అయ్యా. పండుబాబు విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవ్వన బిడ్డ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయా తొట్టిల్ల స్వభావం ఉంటే నా ప్రభు తీసివేయమని అడుగుతున్నాం దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయా బిడ్డను సరైన మార్గంలో నడిచిన దయచేయండి అయ్యా.